సార్ నాకు ఇందాక నుంచి ఒకటి అర్థం కాదు, కంబ్యాక్ అంటారు. మీరు అన్ని మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఏ హీరోకైనా హిట్స్ ఫ్లాప్స్ కామన్, ఆయన చేతుల్లో ఉండవు. అది హిట్ అవుతుందంటే హిట్ ఫార్ములానే అందరూ ఎంచుకుంటారు. ఫ్లాప్స్ ఎందుకు అవుతాయి? టైం ఆ ట్రాక్లో టైం లైన్లో ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. అది ఆయన చేతిలో ఉండదు. దాన్ని నమ్ముతారు మీరు కంబ్యాక్ అనే పదాన్ని? లేదండి, నేనైతే మంచి సినిమా చేయాలని అనుకుంటాను అంతే. అది కంబ్యాక్ అంటే కంబ్యాక్ అంటే ఆల్రెడీ నేను యూఎస్ మధ్యలో వెళ్ళాను, ఎప్పుడు 5-6 ఏళ్ళ క్రితం వెళ్ళాను, 2 ఏళ్ళు వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. అది వచ్చాను కాబట్టి అది కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ 5 ఏళ్ళ నుంచి ఈడనే ఉన్నాను, సినిమా చేస్తూ ఉన్నాము. సో ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా వస్తే అందరం హ్యాపీ ఫీల్ అవుతాం కదండి. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కడు ఒక సక్సెస్ఫుల్ సినిమా పడి ఆడియన్స్ నుంచి ప్రేమ పొందితే అందరం సంతోషపడతాము. సో దానికోసం డెఫినెట్గా ట్రయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా అన్నట్టు హోప్ఫుల్లీ ఈ సినిమా త్రూ జనాలకి ఈ సినిమా బాగా నచ్చాలని కోరుకుంటున్నాను. మీరు ఎందుకు కంబ్యాక్ అంటారంటే కెరీర్ స్టార్టింగ్ లో కొత్త బంగారు లోకం కానీ హ్యాపీ డేస్ కానీ హ్యూజ్ హిట్స్, పెద్ద హిట్ల వల్ల మళ్ళీ వరుణ్ సందేశ్ అంటే అంత హిట్ పడాలి, దానికోసం కంబ్యాక్. అవునండి, అవును, కరెక్ట్. ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఇది. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ. ఓకే సార్, ఏంటి కొత్త ఇల్లు ఎలా ఉంది? కొత్త ఇల్లు బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇట్స్ గుడ్. మంచి సర్ప్రైజ్ ఇచ్చింది మా మిస్సెస్. సరే ఏంటి, అంతకుముందు ఒక ఇల్లు కొందట ఆవిడ, వాస్తు బాగాలేదని అది అమ్మేసి ఇది కొన్నారట. మా మిస్సెస్ వితికా గారు ఫాలోవర్, చూసి ఆవిడ ఫర్నిచర్ అంతా చేయించిందట, దాంట్లో వాస్తు బాగాలేదు అది అమ్మేసి కొత్త. అవును, యాక్చువల్లీ అదే డెవలప్మెంట్లో ఒక వేరేది ఒకటి తీసుకుందంట. తీసుకున్న తర్వాత అదే మొన్నే చూసాను నేను వెళ్ళినప్పుడు. ఫస్ట్ నాకు అప్పటిదాకా తెలియదు కూడా. సో ఫస్ట్ ఇల్లు తీసుకున్నా, ఇది మొత్తం అంతా అయిపోయింది. కానీ ఏంటంటే అదేదో సంథింగ్ వాల్, ఇంటి వెనకాల వాల్ క్రాస్గా ఉందన్నమాట. సో ఇట్స్ నాట్ స్ట్రేట్గా లేదు, క్రాస్గా ఇలా వెళ్తుంది వాల్. సో అది సమ్మన్ ఎవరికి చూపిస్తే అది కరెక్ట్గా అలా ఉండకూడదు ఇంటి బ్యాక్ సైడ్ అని చెప్తే, ఇంకా మళ్ళీ అది అలానే అది తీసేసి మళ్ళీ సేమ్ అదే దానిలో ఇంకోటి తీసుకోవడం జరిగింది. చూస్తారా ఆవిడ యూట్యూబ్? మీరు ఆవిడ చేసుకుంటూ ఉంటారు? ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్నిసార్లు గెస్ట్ అపియరెన్స్ ఉంటూ ఉంటారు. గెస్ట్ అలా ఏం లేదండి, నేను నిజంగా అంటది ఎప్పుడైనా చూస్తావా నా వీడియోస్ అని అడుగుతుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని చూస్తాము. కానీ సార్, తాతగారు బ్యాక్గ్రౌండ్ గారు, నాన్నగారు గారు రైటింగ్ సైడ్ ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంటుంది మీ దగ్గర నుంచి? ఏమో ఉండొచ్చేమో, రైటింగ్ డైరెక్షన్ గారు ఏమో చెప్పలేము ఇంకా, మేబీ ఫ్యూచర్లో. ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ సినిమా అయ్యాక ఇంకొక 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇంకా దాని మీద ఫోకస్ పెడుతున్నా ఫస్ట్ అయితే. సో ఫ్యూచర్లో లెట్స్ సీ, హూ నోస్, ఫ్యూచర్ భగవంతుడి చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.